బాబు గారు బాగున్నారా? బాగున్నాయండి. ఎక్కడున్నారు? ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు. వాడు ఎవడో చెబుతున్నాడు సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయమేనండి. అంటే ఇది మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఉమ్. అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేస్ అంటే కూడా రాంబాబు గారే కదా పెట్టింది, రాంబాబు అని అడిగాను. మీరు కాదండి. జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగోలేదండి. ఉమ్, మ- జిల్లాలో ఒక మొత్తం ఫ్యూ అంతా ఎందుకు 1 year లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు? ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. 4 ఏళ్ళు ఉన్నా చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటండి? అసలు 4 ఏళ్ళు వదిలేండి. అసలు పార్టీకి ఎంత డ్యామేజ్ ఉమ్. ఇతనే కాదండి. ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి. మీరు మీరు మీకు తెలుసు కదా. అవును. చాలా డ్యామేజ్ అండి. ఉమ్. ఏదో ఇత- ఇతను ఇతను ఇంకో రకంగా తయారయ్యాడు. ఉమ్. నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను, ఏంటి నువ్వు అని కేకలేస్తా ఉంటాను. కొంత ఈ అల్లరి ఎక్కువ జరుగుతుందండి. నేచురల్ అండి, కొద్దిగా ఉందంటే అంటారు. ఉమా గారు ఎక్కడున్నారండి? నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను. రాంబాబు గారు ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి రాంబాబు గారు చేయండి అన్నారు. అంటే ఆ రోజు మీరున్న కష్టపడి తీసుకొచ్చి పెట్టారు, మన రాంబాబు గారు చేశారు, అవునండి. మడి అని కూడా మనం ఒప్పించాం, మీరు కూడా ఒక అడిగేసి తగ్గి అందరినీ కలుపుకొని గెలిపించారు, ఎంత బాధపడుతున్నారా అని ఫోన్ చేశారు. అవునండి. కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. పిల్లల కోసం పనిచేసిన వాళ్ళు కదా, మీరు సంపాదించుకోవాలనుకుంటే ఈ 10 కోట్లు 20 కోట్లు ఇల్లు కట్టగలరు కదా అక్కడ. కాదండి. అసలు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండి పార్టీలోకి, మీలాంటి వాళ్ళు పార్టీలో రావాలని. అవునవును. అవునండి, కొద్దిగా ఇబ్బంది ఉంది, తప్పకుండా మీకే చేస్తాను బై ఎలక్షన్ అంతా కూడా. నాకు ఎందుకంటే గుర్తు, ఆ రోజు రాంబాబు మీ దగ్గర తీసుకొచ్చాడు, అందరం కలిసి కూర్చున్నాం, మడి ఏంటి అదే అదే, అందుకని గుర్తుకొచ్చి రాంబాబు అయినట్టున్నాడు అని చేశాను. అవునండి. కలుద్దాం. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి. అవునవును, చెప్పాను నాకు. మీరు ఫోన్ చేసినప్పుడు గుర్తుంది. అదేం చేశారు ఈ ఎదవా ఎవడండి, ఆ సోంబాబు అన్నవాడు. అవును. ఆడు నేను ₹1 తీసుకున్నాను పెట్టాడు. అవన్నీ పట్టించుకో. ఆడు జైల్లోకి వెళ్ళిపోతామంటే కాపాడినోడు నేనండి. అవును, తెలుసు, నాకు అన్ని తెలుసు. ఎదవలు పట్టించుకోమండి. ఇబ్బందిగానే ఉంది. పిల్లల కోసం పనిచేసిన వాళ్ళు కదా, మీరు సంపాదించుకోవాలనుకుంటే ఈ 10 కోట్లు 20 కోట్లు ఇల్లు కట్టగలరు కదా అక్కడ. కాదండి. అసలు మాది ఉన్నదే మేము దానం చేసామండి.